మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. డిఎస్సి పరీక్షలకు 95.87% హాజరు శాతం. డిఎస్సి 2025 పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షలకు సంబంధించి 41,448 మంది అభ్యర్థులకు గాను 39,735 మంది అయితే పరీక్షకు హాజరు కావడం జరిగిందని కన్వీనర్ రెడ్డి కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇక్కడ ఉదయం సెషన్లో 92 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించిన పరీక్షకి 17,960 మంది అభ్యర్థులకు గాను 16,909 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఉదయం సెషన్కి వచ్చేసరికి 94.15% హాజరు శాతం. మధ్యాహ్నం సెషన్కి వచ్చేసరికి మొత్తంగా 122 పరీక్ష కేంద్రాల్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష అయితే జరగగా 23,488 మంది అభ్యర్థులకు గాను 22,826 మంది అభ్యర్థులు అంటే 97.18% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోను, మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోను అత్యధిక హాజరు శాతం అయితే నమోదు కావడం జరిగిందంటూ కన్వీనర్ పేర్కొన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా డిఎస్సి అంశానికి సంబంధించి నిన్న తల్లికి వందనం అనే అంశంలో భాగంగా ప్రస్తావించారు. డిఎస్సిపై ఇప్పటి వరకు 24 కోర్టు కేసులు పడ్డాయని, సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి పడిన కేసులన్నీ కూడా కొట్టేశారు ఇప్పటి వరకు. ఇకపై కూడా ఎన్ని కోర్టు కేసులు పడినా కూడా కొట్టేసి పోస్టింగ్లు ఇచ్చేవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. విద్యాశాఖ మంత్రి గారు ఇంకొక ప్రకటన కూడా చేశారు. న్యాయబద్ధమైన నోటిఫికేషన్ ఇచ్చాం, అందుకే ఎన్ని కేసులైనా తట్టుకుంటున్నామని చెప్పేసి ఆయన ప్రకటన కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని కోర్టు కేసులు పడినా వాటన్నింటినీ కూడా కొట్టేశారు. అదేవిధంగా ఇకపై ఎన్ని కోర్టు కేసులు పడినా కూడా కొట్టేసి పోస్టింగ్లు అన్న డేట్ ప్రకారం ఇచ్చేవలసిన అవసరం అయితే ఉంది. అర్హులు ఎందరున్నా అందరికీ తల్లికి వందనం అంటూ మనకి మెయిన్ ఈ కథనంలో కూడా పబ్లిష్ చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లి ఖాతాలో 13,000 రూపాయల అమౌంట్ అయితే జమ కావడం జరిగినట్లు మనకి తెలుస్తుంది. 9,600 పాఠశాలల్లో ఒక క్లాసుకు ఒక టీచర్ అంటూ మనకి మెయిన్ ఈ శీర్షికతో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. 16వ తేదీ కల్లా బదిలీల ప్రక్రియ పూర్తి, అర్హులందరి తల్లులకి తల్లికి వందనం లోకేష్. ఈ పథకం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి ఆపేందుకు 24 కేసులు వేశారని ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి పోస్టింగ్ల ప్రక్రియ అనేది 1 నెల రోజుల్లోనే పూర్తి చేసింది. అదే తరహాలో ఇక్కడ కూడా పోస్టింగ్లు అనేవి పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఒకే జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషన్ అంశం ఏదైతే ఉందో అభ్యర్థులు ఎంత మొత్తుకున్న ఈ అంశాన్ని ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయలేదు. నార్మలైజేషన్ అంశం, ఒకే జిల్లా ఒకే పేపర్ అంశంపై కూడా ఎన్ని వేల కోర్టు కేసులు పడినా కూడా ప్రభుత్వం అన్నమాట ప్రకారం పోస్టింగ్ల ప్రక్రియనైతే 1 నెల రోజుల్లో పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. లేదంటే అభ్యర్థులు ఏమాత్రం సహించే పరిస్థితి ఉండదు. ఈ డిఎస్సి విషయంలో 16,347 మంది అభ్యర్థులకు సంబంధించి పోస్టింగ్లు రావాలి. 16,347 అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి జీతాలనే వెంటనే తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కోర్టు కేసులపై ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష అయితే జరిగింది. ఎవరైతే పాఠ్యపుస్తకాలను 360 డిగ్రీస్లో ఎక్కువ సార్లు చదువుతారో వాళ్ళు కంటెంట్ బాగా చేయగలుగుతారు. మెయిన్గా 9th 10th క్లాసుల నుంచి కూడా ఒక్కో సబ్జెక్టులో 2-3 ప్రశ్నలు మాత్రమే రావడం జరిగినాయి అని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా 8th క్లాస్ లెవెల్లోనే మనకి ప్రశ్నలు అయితే అడిగాడు. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ లెవెల్లో కొన్ని ప్రశ్నలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన సంస్థ ఏమిటని చెప్పేసి ఒక ప్రశ్న అయితే రావడం జరిగినట్లు సమాచారం. భారత రాజ్యాంగంలోని యుఎస్ఎస్ఆర్ ఏ అంశం నుంచి గ్రహించబడిందని చెప్పేసి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనేది కూడా ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. ప్రపంచ పార్లమెంట్ అని దేన్ని పిలుస్తారని చెప్పేసి కూడా ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. ఏ జిల్లాను ఫుట్బాల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ సంకల్పించిందనే విధంగా ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. భావవాద బోధనా పద్ధతి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చినట్లు. నెక్స్ట్ ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిదని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినట్లు. నెక్స్ట్ జీన్ పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా ప్రవర్తన చెందే దశ ఏంటని చెప్పేసి అడిగినట్లు. ప్రకృతి అనే పదం ఏ పదం అని చెప్పేసి అడిగినట్లు. సాధ్య పదానికి అర్థం. మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం. సునీత వెళ్ళింది ఏ వాక్యం అని చెప్పేసి. నెక్స్ట్ రాముడు హయాము గోడు అనునవి డాష్
విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన ఏమంటారు? బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి, కార్బన్ యొక్క రూపం, భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ ఏ భాషకు గుర్తింపునివ్వటానికి అనే విధంగా ఒక ప్రశ్న. అడవులు పర్వతాలు అనేవి డాష్. వరల్డ్ లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏంటని చెప్పేసి ఒక ప్రశ్న. విద్యా ప్రణాళిక సంఖ్య 7th క్లాస్ అకార్డింగ్ టు APSCF 2011 అనే విధంగా ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటూ NCF 2005, SCF 2011, RT 2009 ఈ విధంగా అంశాలు అయితే ఇచ్చినట్లు సమాచారం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆపరేషన్ గంగా అనేది దేనికి ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ అజయ్ ఈ విధంగా ఆపరేషన్ల గురించి వాటికి సంబంధించిన దేశాలతో జతపరచండి అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రశ్న అయితే అడిగినట్లు. నెక్స్ట్ దేశం యొక్క గత అనుభవాల పరంపరయే చరిత్ర అన్నది ఎవరని చెప్పేసి ఒక నిర్వచనం. 2024లో సర్ గ్యారీ ఫీల్డ్ నోబెల్ అవార్డ్ ఏ క్రీడాకారినికి ఇచ్చారంటూ కూడా ఒక ప్రశ్న. INCUITS అంశానికి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ విద్యా దృక్పథాల్లో భాగంగా చూసినట్లయితే విద్యలో ఏకధ్రువ ద్విధ్రువ అంశాలు కాకుండా విద్యలో త్రిధ్రువలో 3వ అంశం ఏదని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అయితే అడిగినట్లు సమాచారం. నెక్స్ట్ సార్జాంట్ కమిటీ, మొదలియార్ కమిషన్, రామకృష్ణ కమిషన్, హంటర్ కమిషన్ ఇచ్చేసి యుద్ధాంతర ప్రణాళిక విశ్వవిద్యాలయ కమిషన్ ఏంటని చెప్పేసి మ్యాచింగ్లో అడిగినట్లు సమాచారం. బోధనా పరికరాలను తయారు చేసే సంస్థ ఏదంటూ ఒక ప్రశ్న. విద్యా నిర్వచనానికి సంబంధించి ఒక ప్రశ్న. భారతీయులు అనాగరికులని వారి అభివృద్ధికి తోడ్పడింది ఎవరని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడిగినట్టు సమాచారం. ఇక నెక్స్ట్ చార్లెస్ గ్రాంట్, మెకాలే, హంటర్, వుడ్స్ దీనికి సంబంధించి జతపరచండి అనే అంశానికి సంబంధించి ప్రశ్న ఇచ్చినట్లు సమాచారం. ఎక్కువగా నిన్న వచ్చిన పేపర్లో 160 ప్రశ్నలకు గాను ఒక 30 ప్రశ్నల వరకు మ్యాచింగ్లు అయితే ఇచ్చినట్లు అభ్యర్థులు అయితే చెప్తున్నారు. NEP 2020కి సంబంధించిన అధ్యక్షత ఎవరు వహించారు? NEP 2020 SCF 2005, RTE 2009, NPE 1986కి సంబంధించి సరికానిది ఏదని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అయితే అడిగినట్లు. గైస్ ఈ ఇమేజ్ అనేది మీకు సరిగా కనిపించకపోతే నేను ఈ పోస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. అదేవిధంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇమేజ్ అనేది పోస్ట్ చేశాను. కంప్లీట్గా ఏం ప్రశ్నలు వచ్చాయి ఏందనేది దీనికి సంబంధించిన కంప్లీట్ ఈ ఫోటో ఇమేజ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి మీరు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో కూడా ఇమేజెస్ అనేవి పోస్ట్ చేసాను. అక్కడి నుంచి కూడా ఏ ప్రశ్నలు వచ్చినాయి ఏంది కథ అనేది మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రీకులు ప్రవేశపెట్టిన సంఖ్యా విధానానికి పెట్టిన పేరేంటని చెప్పేసి కూడా ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న బోధనోపకరణాన్ని గుర్తించండి. జట్టు పని ఆలోచించి చెప్పండి. మీకు తెలుసా? గీసిన పటాలకు సంబంధించి పూసల చట్రంలో ప్రతి కడ్డీలో వేయగల గరిష్ట పూసల సంఖ్య. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనం ఏమిటి? నెక్స్ట్ కరికులం నిర్మాణ సూత్రాలకు సంబంధించి ఉత్తమ ప్రశ్నపత్రంలో ఉంచదగిన కఠినమైన ప్రశ్నల సంఖ్య శాతం ఎంత? ఉత్తమ ప్రశ్నపత్రంలో ఉంచదగిన కఠిన ప్రశ్నల శాతం సరికానిది RTE 2009కి సంబంధించి విద్యార్థి నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలనుకుని నిర్ణయం తీసుకున్న విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? ఈ విధంగా మనకి ప్రశ్నలు అయితే వచ్చినట్లు అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. పేపర్ ఓవరాల్గా చూసినట్లయితే మధ్యస్థాయికి మించే ఉంది. పేపర్ అనేది మధ్యస్థాయికి మించి ఉంది. ఎవరు కూడా అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మొత్తంగా 10 షిఫ్ట్లలో SGD సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష జరుగుతుంది. మిగిలిన సెషన్లలో పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంది కథ అనేది దాని ప్రకారం ఓవరాల్గా ఈ 10 పేపర్లకు సంబంధించి నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ ఈరోజు 14వ తారీఖు వచ్చేసరికి PGT పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి బాటనీ ఇంగ్లీష్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్కి సంబంధించి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో పరీక్ష అయితే ఉంటుంది. ఇక 15వ తారీఖు ఎటువంటి పరీక్షలు అనేవి లేవు. 16వ తారీఖు వచ్చేసరికి సోషల్ స్టడీస్, 17వ తారీఖు వచ్చేసరికి PGTకి సంబంధించిన బాటనీ, 16వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన పరీక్ష అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ 17వ తారీఖు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇంకా ఇతర పరీక్షలు ఏం జరుగుతున్నాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక 18వ తారీఖు వచ్చేసరికి SGD సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంది. 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా 18వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా SGD ఎగ్జామ్ ఉంది. 19వ తారీఖు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా SGD ఎగ్జామ్ అయితే ఉంది. 20వ తారీఖు మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా SGD ఎగ్జామ్ అయితే ఉంది. 21వ తారీఖు మార్నింగ్ అదేవిధంగా
ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇక ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి కంప్లీట్ డేటా అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా 23, 24 తారీఖుల్లో అయితే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ అనేది ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ పీడిఎఫ్లో మీరు ఈ టీజీటీ అదేవిధంగా పీజీటీకి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు ఉపయోగపడే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఏంటనేది కూడా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.